నమస్తే. జూలై నెల ముగియడానికి వచ్చింది. వాస్తవానికి ఈ పాటికి భారీ వర్షాలు గూడా గతంలో అయితే మాత్రం కురిసాయి. కానీ ఈసారి అయితే మాత్రం అనుకున్నంత వర్షాలైతే మాత్రం కురవట్లేదు. వాతావరణం గూడా ఎప్పటికప్పుడు మారిపోతుంది తప్ప వర్షాల సంబంధించిన అంశాలైతే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా కనిపించట్లేదు. మరి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి వాతావరణ పరిస్థితులున్నాయి? మరి రానున్న 5 రోజుల్లో గూడా ఏమన్నా వర్షాలొచ్చే అవకాశం ఉందా? లేకపోతే ఇలాగే లోటు కొనసాగే అవకాశం ఉందా? మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మనం ప్రస్తుతం హైదరాబాద్ వాతావరణ కేంద్రంలో ఉన్నాం. మనతో పాటు ఆఫీసర్ శ్రావణి గారు మనతో ఉన్నారు. మేడం నమస్కారం మేడం. నమస్కారం. రాష్ట్రంలో ఎలాంటి వాతావరణ పరిస్థితులు ఉన్నాయి? ప్రస్తుతానికి రాష్ట్రం అంతా మీద చూసుకున్నట్లయితే సాధారణ వాతావరణ పరిస్థితులే కనిపిస్తూ ఉన్నాయి. మొత్తం ప్రస్తుతానికి మనకి బే ఆఫ్ బెంగాల్లో ఒక అల్పపీడనం కొనసాగుతున్నప్పటికీ దాని యొక్క ప్రభావం చాలా తక్కువగా ఉందని చెప్పొచ్చు మన మీద. ఈ ప్రభావం కూడా ఓన్లీ ఉత్తర, ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ జల్లులు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. అక్కడక్కడ ఒక మోస్తరు వర్షం మాత్రమే ఈ 5 రోజులు ఉండే అవకాశం ఉంది. తరువాత మనకి ఆగస్టు 1వ తేదీ దాటిన తర్వాత ఆగస్టు 10వ తేదీన ఇంకొక అల్పపీడనం ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. దానివల్ల మనకి రాష్ట్రంలో కొంచెం మంచి వర్షం ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఒక వారం రోజుల పాటు మనకి ఎటువంటి భారీ వర్ష సూచనలు అయితే కనిపించటం లేదు. మేడం జిల్లాల వారీగా ఎట్లా ఉంది మేడం పరిస్థితి? జిల్లాలైనా ఎక్కడెక్కడైనా కురిసే అవకాశం ఉందా? ఎట్లా ఉంది రిపోర్ట్? జిల్లాల వారీగా చూసుకున్నట్టయితే మనకు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఈరోజు అక్కడక్కడ ఒక మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. కానీ గాలులు మాత్రము గంటకి 30-40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. అలాగే రేపు చూసుకున్నట్లయితే కొన్ని ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, ఆసిఫాబాద్, కొమరంభీం, మంచిర్యాల వరకు కూడా ఒక మోస్తరు జల్లులు కురిసే అవకాశం ఉంది. రేపు ఎల్లుండి నుంచి కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. ఉత్తర తెలంగాణతో పాటు కొద్దిగా దక్షిణ ఈశాన్య తెలంగాణలో జిల్లాల్లో కూడా అక్కడక్కడ ఒక మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. దీంతో పాటు గాలులు మాత్రం గంటకి 30-50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. దీంతో పాటు మనకి ఈ అల్పపీడన ప్రభావం తక్కువగా ఉండడం వల్ల భారీ వర్ష సూచనలు ఏమీ లేవు. ఈ 5 రోజులు సాధారణ వర్షపాతం నమోదవుతూనే అక్కడక్కడ కొంచెం మోస్తరు వర్షపాతం నమోదవుతుంది. ఒకవైపు మేఘాలు కనిపిస్తున్నాయి, మబ్బులు కనిపిస్తున్నాయి, మళ్ళీ ఎండ కురుస్తుంది. ఎప్పటికప్పుడు కూడా మొత్తం కూడా వాతావరణం కూడా మొత్తం ఫ్లక్చువేట్ అవుతుంది. దీనికి గల కారణాలు ఏంటి? అల్పపీడన ప్రభావం వల్ల మేఘావృతమైన వాతావరణం ఉంటుంది కానీ వర్షపాత సూచనలు అయితే తక్కువగా కనిపిస్తున్నాయి. ఇవన్నీ ఆల్మోస్ట్ హై క్లౌడ్స్గా ఉండొచ్చు. కొంచెం లో క్లౌడ్స్ ఉన్నా ఇవి వర్షపాతాన్ని ఇచ్చేంతగా కాదనమాట. హైదరాబాద్ మరియు పరిసర ప్రాంతాల్లో చూసుకున్నప్పటికీ కూడా మనకి ఈ మేఘావృతమైన వాతావరణం కొనసాగుతూ సాయంత్రం పూట జల్లులు కురుస్తాయి అన్నమాట. ఏదైనా సాయంత్రం 4 దాటిన తర్వాత కొద్దిగా జల్లులు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. జూలైలో చివరి వరకైనా వర్షాలు పడతాయని చాలామంది హోప్స్ పెట్టుకున్నారు. ఇప్పుడు కనుక లెక్కలు కనుక చూస్తే మాత్రం అట్లా కనిపించట్లేదు. ఏమైనా చివరి నాటికి ఏమైనా ఛాన్సెస్ ఏమున్నాయా? లేకపోతే ఇక ఆగస్టు మీదనే ఆధారపడాల్సిన అవసరం ఉందా? 27, 28 మరొక లో ప్రెషర్ ఏర్పడే అవకాశం ఉంది. ఇంకొక అల్పపీడనం ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ ఈ అల్పపీడనం కానీ మనకి కొంచెం దక్షిణ దిశగా అంటే ఉత్తర కోస్తా ఆంధ్ర మీదుగా కానీ ప్రయాణించినట్లయితే మనకు కొద్దిగా వర్షపాత సూచన అయితే కనిపిస్తుంది. కానీ అది కూడా మనకి గ్యాంజెటిక్ వెస్ట్ బెంగాల్, బంగ్లాదేశ్ ఈ పరిసర ప్రాంతాల్లో ఏర్పడుతుండడం వల్ల అంత ప్రభావం ఏం కనిపించడం లేదు. 27, 28 మాత్రం కొద్దిగా వర్షపాతం పెరిగే అవకాశం అయితే ఉంది. కానీ నెలాఖరు వరకు పెద్ద సూచనలు అయితే కనిపించడం లేదు. ఋతుపవనాలు తెలంగాణ రాష్ట్రాన్ని తాకిన తర్వాత వర్షాలు విస్తారంగా పడే అవకాశం ఉంది. మోస్తారుగా మొత్తం కూడా వర్షాలు వచ్చే అవకాశం ఉందని కూడా చాలామంది రైతులు అనుకున్నారు. కానీ అందుకు భిన్నంగా ఎందుకు ఇంతగా ఈ పరిస్థితులు వచ్చాయి? దీనికి ముఖ్యంగా ఒక ఎల్నినో ఒక ప్రభావం అని చెప్పొచ్చు. ఇంకొకటి ఈ ఇండియన్ ఓషన్ డైపోల్. ఈ రెండిట్ల వల్ల మనకేమైందంటే ఈ సంవత్సరం రావడము కొంచెం ఎర్లీగా వచ్చిన 6, 7 తేదీల్లో వచ్చిన అక్కడి నుంచి ఒక ప్రొలాంగ్ బ్రేక్ అంటే 27వ తేదీ వరకు కూడా ఒక 2 వీక్స్ కంటిన్యూస్గా బ్రేక్ రావడం వల్ల 27వ తేదీన మళ్ళీ రివైవ్ అయ్యి తెలంగాణ రాష్ట్రం మొత్తం మీదుగా కూడా చేరుకోవడం అయితే జరిగింది. ఆ తర్వాత నుంచి జూలై మొదటి వారంలో కొంత వర్షం పడినా ఆ తర్వాత నుంచి జూలై 19 వరకు కూడా పూర్తిగా మనకి బ్రేక్ అనమాట. బ్రేక్ అంటే ఏంటంటే అక్కడక్కడ జల్లులు మాత్రమే కురిసాయి. మనకి కావాల్సినంత వర్షపాతం నమోదు అవ్వలేదు. మళ్ళీ 19, 20, 23, 22 వరకు కూడా కొద్దిగా వర్షపాతం నమోదైంది. అక్కడక్కడ మంచిర్యాల, కొమరంభీం, ఆసిఫాబాద్ ఈ కామారెడ్డి పరిసర ప్రాంతాల్లో మనకి అక్కడక్కడ కొద్దిగా భారీ వర్షాలు అయితే నమోదవడం జరిగింది. ఓవరాల్గా మొత్తం చూసుకున్నట్లయితే మనకి ప్రస్తుతానికి వర్షపాతం -29% లోటుగా ఉంది కనిపిస్తుంది అనమాట. అలాగే జూలై 1 చూసుకున్నట్లయితే దాదాపుగా 40% కంటే ఎక్కువగా కనిపిస్తూ ఉందన్నమాట లోటు. తగ్గింది.
అంటే కొద్దిగా లోడ్ తగ్గింది. ఇంతకుముందు 32 వరకు వెళ్ళింది. అది కొంచెం తగ్గి ఇప్పుడు ప్రస్తుతానికి 29 వరకు కొనసాగుతుంది. ఈ వారం రోజులు కూడా కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. తర్వాత ఆగస్టు నెలలో కూడా ఈ వర్షపాతం గాని తగ్గితే కొంచెం లోటు పెరిగే అవకాశం ఉంది. కానీ ఈ సంవత్సరం ఆగస్టులో కొంచెం వర్షపాతం ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది. దీనివల్ల లోటు తగ్గి సాధారణ వర్షపాతం చేరుకునే అవకాశం ఉంది. రైతులు గంపెడంత ఆశలు పెట్టుకున్నారు, పంటలు కూడా సిద్ధం చేసుకున్నారు. కానీ ఇటు భూగర్భ జలాల్లో నీళ్ళు లేకపోవడం వల్ల కూడా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి సందర్భంలో వాతావరణ శాఖ నుండి రైతులకు ఏమైనా కీలకమైన సూచన చేయదలుచుకున్నారు? ఆల్రెడీ సోయింగ్ విండో దాటిపోయింది కాబట్టి ఇప్పుడు ఏదైతే ప్రధాన పంటలైన వరి అలాగే కాటన్, సోయాబీన్ ఇవి మాత్రం విత్తుకోవడం మాత్రం అస్సలు వద్దనే చెప్పచ్చు. అలాగే దానికి అంతర పంటలైన మనకి మిల్లెట్స్ కానీ సజ్జలు కానీ జొన్నలు కూడా కాదు సజ్జలు కానీ లేదంటే ఏదైనా మిల్లెట్స్ కానీ అంతర పంటల కింద మన కందులు కానీ ఇలాంటివి విత్తనాలు విత్తుకోవడం వల్ల కొద్దిగా ఇన్ని వర్షపాతం తక్కువ ఉన్నప్పటికీ వాటిని నీటి ఎద్దడిని తట్టుకొని అవి మనకి దిగుబడిని ఇస్తాయి. కాబట్టి అటువంటి పంటలకు వెళ్ళడం అనేది చెప్పదగిన సూచన. తరువాత ఇప్పుడు ప్రతి వారం మనకు వచ్చే వాతావరణ సూచనల ఆధారంగా మీ యాజమాన్య పద్ధతులను ఉపయోగించుకున్నట్లయితే మీరు మరింత లాభపడతారు. ఇది మొత్తంగా హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుండి అయితే మాత్రం అధికారి శ్రావణ్ గారు చెప్తున్న అప్డేట్. ఎందుకంటే వచ్చే 5 రోజుల్లో అయితే మాత్రం అంత భారీ వర్షాలు అయితే మాత్రం కురిసే అవకాశం లేదు. ప్రధానంగా ఉత్తర తెలంగాణ విషయానికి వస్తే మాత్రం 1-2 జిల్లాల్లో అయితే మాత్రం తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది. అలాగే ఒక 2-3 జిల్లాలు కింద దక్షిణ తెలంగాణలో మాత్రం తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది తప్ప ఈదురుగాలు వచ్చే అవకాశం ఉంది తప్ప భారీ వర్షాలకు అవకాశం లేదు. ఇదే పరిస్థితి 5 రోజుల పాటు కూడా కొనసాగే అవకాశం ఉంది. ఆగస్టులో అయితే మాత్రం కాస్త అల్పపీడనం కారణంగా బలపడే కారణంగా అయితే మాత్రం వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. కానీ ప్రస్తుతానికైతే మాత్రం ఎలాంటి భారీ వర్షాలకైతే మాత్రం అవకాశం లేదంటూ హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే మాత్రం చెప్తున్న సందర్భం అయితే కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ వంశీతో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.